మీరా హడావిడిగా పనిచేసుకుంటోంది. ఆ రోజు శాంతమ్మగారు కొంచెం పెందరాలే రమ్మని చెప్పారు. ఇన్నాళ్లలో ఆవిడ ఒంట్లో బాగోలేనప్పుడు కూడా తొందరగా రమ్మని చెప్పలేదు. ఈరోజు వాళ్ళ అబ్బాయి వస్తాడని, అతను వచ్చేసరికి తను పూజ అది చేసుకోవాలని తొందరగా రమ్మన్నారు ఆవిడ. ఆ ప్రయత్నంలో తను ఇంట్లో పని తొందరగా చేసుకుపోతోంది మీరా. కాంతమ్మకి ఈ పూట కాస్త తేలిగ్గానే ఉంది. నీరసంతో తల్లి వంట చేయలేదని వంట చేస్తోంది ఆమె. విజయ్ వచ్చి పాలు పారపోశాడు. ఈరోజు లేస్తూనే ఏడుపు మొదలెట్టాడు విజయ్. ఆమెను విసిగిస్తున్నాడు. పాలు పారబోయడంతో పని తొందరలో ఉన్న మీరాకి విసుగు కోపం కలిగాయి. సాధారణంగా వాడు ఎంత అల్లరి చేసినా చంకన వేసుకునో లేకపోతే ఏదో ఒకటి అంటూ వాడిని నవ్విస్తూ పని చేసుకుపోయేది మీరా. అప్పుడే 7:30 అయింది. ఈ పాటికి తను అక్కడ ఉండాలిది. కానీ ఇంకా పని అవ్వలేదు. ఆ విసుగుతో అబ్బా చంపుతున్నావురా అని కోపాన్ని దిగుమీద మింగుతూ తీసుకెళ్ళి విజయ్ని ఉయ్యాల్లో కోలేసి వచ్చి పని చేసుకోసాగింది మీరా. విజయ్ ఉయ్యాల్లో గుక్కపట్టినట్టుగా ఏడవసాగాడు. అయ్యో వాడేం తియ్యి అంది కాంతమ్మ ఊరుకోలేక. ఏడవని, ఈరోజు లేస్తూనే ఏడుపు మొదలెట్టాడు. ఈరోజే అమ్మగారు తొందరగా రమ్మన్నారు. 7:30కి రమ్మన్నారు. అప్పుడే 7:30 అయిపోయింది అంది విసుగ్గా మీరా. కాంతమ్మ ఆశ్చర్యంగా అడిగింది, ఏ ఈరోజు తొందరగా ఎందుకు అని. మీరా చేస్తున్న పని ఆపి క్షణంసేపు ఆలోచించి చెప్పింది, అబ్బే ఏం లేదు, ఈరోజు వాళ్ళ మనవరాలు పుట్టినరోజు, పిల్లలందరూ వస్తున్నారట, అందుకని కాస్త సహాయానికి రమ్మన్నారు అంది మీరా. కాంతమ్మకి ఆ మాట నచ్చినట్టుగా లేదు. అది గ్రహించిన మీరా అంది, అదేనమ్మా, స్కూలు పిల్లలందరినీ పిలిచారు. నాకేం తెలీదు, టీచర్లందరూ వస్తారు కాబట్టి కాస్త సహాయంగా ఉండడానికి రమ్మని చెప్పారు అంది మీరా. ఈలోగా ఏదో దబ్బని పడ్డ చప్పుడు విజయ్ కెవ్వుమన్న కేక వెనబడి మీరా కాంతమ్మ పరిగెత్తారు. విజయ్ ఉయ్యాల్లోంచి కింద పడ్డాడు. గుక్కపట్టాడు. మీరా గబుక్కున వచ్చి విజయ్ని ఎత్తుకుంది, కానీ ఏం చేయాలో తెలియక కంగారు పడిపోయింది. కాంతమ్మ చప్పున విజయ్ 2 చెవులు మూసింది. విజయ్ ఏడుపు మాని పడుకునేసరికి 8 దాటిపోయింది. ఉయ్యాల్లోంచి పడ్డంతో పైపళ్ళు కింద పెదవిని గుచ్చుకుని రక్తం వచ్చింది. పెదవి ఇంత లావై నుదుట బొప్పి కూడా కట్టింది. లేచిన వేళ ఎంత మంచిది, పాపిస్తాన్ని ఎప్పుడు విసుక్కొని దాన్ని ఇవాళ విసుక్కున్నాను అనుకుంది బాధగా మీరా. మీరా తెమిలి వెళ్లేసరికి 8:30 దాటింది. అప్పటికి శాంతమ్మగారు స్నానం చేసేసింది. పూజకి సిద్ధం చేసుకుంటోంది. మీరాకి చాలా సిగ్గేసింది. ఆవిడ అసలే నీరసంగా ఉంది. ఎప్పుడు చెప్పనావిడ తొందరగా రమ్మన్న రోజే తను ఈరోజు రోజు కన్నా ఆలస్యంగా వచ్చింది. చెప్పుకోవడానికి వీల్లేని ఇబ్బంది. మీరు లేవండమ్మా, నేను చేస్తాను అంది తల వంచుకుని మీరా. అయిపోయింది, నువ్వు వెళ్ళి ప్రసాదం సంగతి చూడు అంది శాంతమ్మగారు పని చేసుకుంటూనే. ఈరోజే ఆలస్యం అవ్వాలా అంది మీరా మెల్లగా నొచ్చుకుంటూ. శాంతమ్మగారు మీరా అని పిలిచింది. ఏంటమ్మా అంటూ వచ్చింది మీరా. ఆ పని అయ్యాక కాఫీ డికాషన్ తీసుంచు అందావిడ. అలాగేనమ్మా అంది మీరా. తీసి ఉంచంతే, కలపద్దు అందావిడ. మీరా సరేనని యువతలకు వచ్చేసింది. ఇంతవరకు ఆలోచన రాలేదు, కానీ మీరాకి ఇప్పుడు భయంగా అనిపించింది. ఆ వచ్చే చిన్నబాబు ఎలాంటివాడో. ఆవిడ చెప్పిన మాటలను బట్టి చూస్తే మంచివాడని తెలుస్తోంది. అయినా ఎవరి బిడ్డ వాళ్ళకి మంచిగా కనపడరు. వాళ్ళ అమ్మాయి వస్తే తనకి కాస్త కాలక్షేపం అవుతుంది అనుకుంది మీరా. మీరా ప్రసాదం దేవుడి గదిలోకి పట్టుకొచ్చి పెట్టింది. ఇంకా శాంతమ్మగారి పూజ అవ్వలేదు. బియ్యం కడిగి పడేసింది. ఆవిడ వచ్చి చెప్పే వరకు ఏం పని లేదు. ఏం కూర చేయాలో తను ముందుగా వస్తే అడిగి తెలుసుకునేది. కానీ ఇప్పుడు ఆవిడ వచ్చే వరకు వేసి చూడాల్సిందే. విజయ్ ఏడుస్తున్నాడేమో అనిపించింది ఆమెకి. వంట అయిపోగానే ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోవాలి. ఏమనుకుంటుందో ఆవిడ. తొందరగా రమ్మంటే ఆలస్యంగా వచ్చి తొందరగా వెళ్ళిపోతున్నానని అనుకుంటుందేమో.
అమ్మకి కులాసాగా లేదని అందుకే ఆలస్యంగా వచ్చానని చెప్పి మరీ వెళ్ళాలి అనుకుంది మీరా. హాల్లో ఫ్లవర్ వాజ్లో తాజా పూలు అమరుస్తూ పరధ్యానంగా ఉన్న మీరా బూట్లు చప్పుడికి ఉలిక్కిపడి తల తిప్పి గుమ్మం కేసి చూసింది. హాలు హాల్లో ప్రతి వస్తువు ఆమె కళ్ళ ముందు గిర్రున తిరగసాగాయి. ఆ వచ్చిన వ్యక్తి కూడా మీరాని చూసి నిర్వీణ్యుడైనట్టు నిలబడిపోయాడు. మీరా గిరిక్కున తిరిగి లోపలికి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. శేఖరం ఆ షాక్ నుంచి తేరుకొని వాడిలాగా అలాగే నిలబడిపోయాడు. మీరా ఇక్కడ ఉందా? ఇది కళా నిజమా అనిపిస్తోంది అతనికి. ఇక మీరా పరిస్థితి అయితే వర్ణనాతీతం. వణికే కాళ్లతో ఆపుకోలేని దుఃఖంతో ఎలాగోలాగా వంటగదిలోకి వచ్చి పడింది. స్టవ్ మీద అన్నం కళాపెళమంటూ ఉడుకుతోంది మీరా హృదయంలాగే. ఛ, తనిన్నాళ్ళు ఇక్కడ పనిచేస్తోందా? ఇంత దౌర్భాగ్యం ఏ ఆడపిల్లకి వద్దు భగవాన్ అనుకుంది మీరా. ఎంత నిగ్రహించుకున్నా ఆమెకి దుఃఖం ఆగడం లేదు. తనేం పాపం చేసింది? తను స్వాభిమానాన్ని చంపుకుని అసలు ఆ ఊహే తలపుకి రాకుండా ఉండాలని మసులుతుంటే ఈ ఇల్లే దొరకాలా? ఇంతకన్నా తక్కువ కులం వాళ్ళైనా సరే వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోముకున్నా తనకి ఇంత బాధ లేకపోను. ఛీ, తన జీవితం మైలబడిపోయిన రోజు కూడా ఇంతలా వ్యత చెందలేదేమో. అసలు ఆ ఇంట్లో నిలబడాలంటేనే కంపరంగా ఉంది. ఒక్క క్షణం అక్కడి నుంచి పారిపోవాలనిపించింది మీరాకి. కానీ శాంతగాంభీర్యమైన మూర్తి కళ్ళ ముద్దు మెదిలింది. మీరాకి అడుగు ముందుకు పడలేదు. ఇంతలో మీరా అంటూ పిలిచింది శాంతమ్మగారు. మీరా ఉగ్గబట్టుకున్నట్టుగా పూజగది వరకు వెళ్ళింది. ఆసరా కోసం అన్నట్టు ద్వారబంధం మీద బలంగా చేతులు అంచుకుని నిలబడింది. ఎందుకమ్మా అని అడగాలనుకుంది, కానీ ఆమె నోటిలోంచి మాట బయటికి రాలేదు. శాంతమ్మగారు మళ్ళీ పిలుద్దామని కొద్దిగా తల తిప్పింది. మీరా నిలబడి ఉండడంతో మీరా లోపలికి రా అంటూ హారతి వెలిగించింది. హారతి వెలిగినప్పుడు మీరా అక్కడ లేకపోతే ఆవిడ పిలుస్తుంది. మీరా తడుబడే అడుగులతో లోపలికి అడుగుపెట్టింది. ఆ విగ్రహాల కేసి చూసే ధైర్యం లేకో ఇష్టం లేకో మీరా మొహం దించుకుని మునిగాళ్ల మీద ముళ్ల మీద కూర్చున్నట్టుగా కూర్చుంది. శాంతమ్మగారు ఇచ్చిన హారతి యాంత్రికంగా కళ్ళకద్దుకుంది. తర్వాత ఆవిడ తీర్థం ప్రసాదం ఇచ్చి, టైం ఎంతైంది మీరా అని అడిగింది. 10 అవుతోందమ్మా అంది మీరా బొంగురుపోయిన గొంతుకుతో. అబ్బాయి ఇంకా రాలేదు అందావిడ తనలో తనే అనుకుంటున్నట్లుగా. మీరా ఏం మాట్లాడకుండా మొహం తిప్పేసుకుని యువతలకు వచ్చేసింది. శాంతమ్మగారు హాల్లోకి వచ్చే వరకు శేఖరం అలాగే నిలబడి ఉన్నాడు. చిన్నబాబు, ఏమిటి అలా నించున్నావు? ఎంతసేపైంది వచ్చి అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరికి వచ్చింది ఆవిడ. ఇప్పుడేనమ్మా అన్నాడు శేఖరం తేరుకుంటూ. మీరాని చూడగానే అతనికి చాలా ఆలోచనలు వచ్చాయి. అరుణకి మీరా ఇక్కడున్నట్టు తెలుసా? మీరా ఇక్కడున్నట్టు అమ్మ ఒక్క ఉత్తరంలోనూ రాయలేదు. అసలు మీరా ఈ ఊళ్ళో ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటున్నాడు అతను. అలా చిక్కిపోయావేనరా బాబు? ఏమిటో నాయనా, అన్నీ నువ్వే నెత్తిన వేసుకుని తిరుగుతూ ఉంటావు అందావిడ. నేను చిక్కినట్టు నీకు కనిపించనిది ఎప్పుడమ్మా? నీ ఒంట్లో ఎలా ఉంటుంది చెప్పు? కులాసాగా ఉందా? మందులు తీసుకుంటున్నావా అని అడిగాడు శేఖరం. నాకు బాగానే ఉంది నాయనా, కూర్చో, ముందు కాఫీ తీసుకుందువు గాని అంటూ శాంతమ్మగారు లోపలికి వచ్చింది. గోడ నానుకుని చలనం లేనట్టుగా నిలబడ్డ మీరా శాంతమ్మగారు రావడంతో చప్పున పని ఉన్నదానిలా స్టవ్ దగ్గరికి నడిచింది. ఏళ్ల తరబడి పైదేశాల్లో తిరిగి వచ్చినట్టుగా ఉంది శేఖరం రాక శాంతమ్మగారికి. మీరా అదోలా ఉండడం ఇంకొప్పుడైతే గమనించేదేమో ఆవిడ. ఇప్పుడు కొడుకు వచ్చిన ఆనందంలో పట్టించుకోలేదు. మీరా, అబ్బాయి వచ్చాడు, కాఫీ తీసుకురా అని మీరాకి చెప్పి
వెనక్కి తిరిగి 2 అడుగులు వేసిన ఆవిడ మళ్ళీ ఆగి, మీరా, అబ్బాయి చక్కెర చాలా తక్కువ వేసుకుంటాడు, కొద్దిగానే వెయ్యి అంది. మీరా తలెత్తి, ఇదిగో కలిపేస్తున్నాను తీసుకెళ్ళండి అని అనాలనుకుంది. కానీ ఈలోగానే ఆవిడ వెళ్ళిపోయింది. అప్పి కనిపిస్తుందేమో అని చూసింది మీరా. ఆవిడ ఏమైనా అనుకొని కాఫీ అప్పి చేత పంపిద్దాం అనుకుంది. కానీ అప్పి కనిపించలేదు. ఇక చివరికి కాఫీ కప్పుతో గుమ్మం వరకు వచ్చిన మీరా క్షణంసేపు ఆగిపోయింది. మీరా అన్న శాంతమ్మగారి పిలుపుతో మీరాకి లోపలికి రాక తప్పలేదు. తల వంచుకుని వచ్చి అక్కడ టీపాయ్ మీద పెట్టింది కాఫీ కప్పు. శేఖరం గుండెలు చిత్రంగా కొట్టుకుంటున్నాయి. ధైర్యం చేసి కొద్దిగా కళ్ళెత్తి మీరాకేసి చూశాడు. ముఖం బాగా దించుకుని ఉండడం వల్ల మీరా ముఖంలో ఎలాంటి భావాలు కదలాడుతున్నాయో కనిపించలేదు. కానీ అతను ఊహించుకోగలడు. మీరాకి అది భరింపరాని నరకంలా ఉంది. కాఫీ కప్ టీపాయ్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది. శేఖరం పరధ్యానంగా ఉండడం చూసి, కాఫీ తీసుకొచ్చిన బాబు అంటూ కాఫీ కప్పు అందించింది శాంతమ్మగారు. శేఖరం తీసుకున్నాడు. పంచదార సరిపోయిందా అని అడిగింది ఆవిడ. సరిపోయిందన్నట్టు తల ఊపాడు శేఖరం. శాంతమ్మగారు చెప్తోంది, మీరా మంచి పిల్లరా బాబు, చాలా బుద్ధిమంతురాలు, పనిమంతురాలును. ఈ మధ్యనే చేరింది. అసలు ఆ అమ్మాయి ఇక్కడే ఉండిపోతే నాకు చాలా సహాయంగా ఉండేదనుకో. కానీ పాపం తల్లి కూడా నాలాగే అనారోగ్యం మనిషి, అందుకనే ఉండడానికి కుదరదు ఆమెకి పాపం అని. శేఖరం ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టేశాడు. హాల్లో గడియారం గంట కొట్టింది. 10:30 అయింది. శాంతమ్మగారు లోపలికి వస్తుందేమో, ఏం చేయాలో చెప్తే చేసేసి బయటపడదామని ఉగ్గబెట్టుకున్నట్టుగా నిలబడింది మీరా. ఇంకో పావు గంటకి ఆవిడ లోపలికి వచ్చింది. ఏమేం చేయాలో చెప్పి వెళ్ళింది. శాంతమ్మగారు మాట్లాడుతూ మధ్యలో అడిగింది, టీ పెట్టమంటావా చిన్న బాబు అని. వద్దు అన్నాడు శేఖరం. అతనికి అంత అయోమయంగా ఉంది. మీరా అంత చదువుకుని ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చింది? మీరా వివరాలు తల్లికి ఇంకా ఏమైనా తెలుసా? అరుణ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఏది ఏమైనా మీరా ఈ పరిస్థితికి అతని మనసు చాలా బాధపడింది. మీరాని ఇన్నాళ్లకి ఇంత దగ్గరగా చూసినందుకు ఓ పక్క శాంతిగా కూడా ఉంది అతనికి. వంట అయిపోయింది. శాంతమ్మగారు ఎంతకీ రాకపోవడంతో కొడుకుతో కానీ తినదేమో అనుకుంది మీరా. ఆవిడ తినేస్తుందేమో తను వెళ్ళిపోదామని చూసింది. కానీ అది కుదరలేదు. ఇంకాసేపు చూసిన మీరా టేబుల్ మీద అన్నీ సర్దేసి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. మీరా వండిన పదార్థాలు వేరే గిన్నెల్లోకి తీస్తూ ఉంటే శాంతమ్మగారు వచ్చింది. మీరా ఏమీ అడగకుండానే వడ్డించేయి మీరా అంది శాంతమ్మగారు. తోసుకొస్తున్న దుఃఖాన్ని ఒక్క గుటక వేసి మింగక తప్పలేదు మీరాకి. శాంతమ్మగారు వచ్చి కూర్చుంది. మీరా వడ్డిస్తోంది. అలా వడ్డించడానికి ఆమె శరీరంలో అణువణువు ఎదురు తిరుగుతోంది. ఏదో తెలియని బాధతో నరనరం మెలితిరిగిపోతోంది. తప్పనిసరైన పరిస్థితుల్లో మీరా చేతులు యాంత్రికంగా వడ్డిస్తున్నాయి. శేఖరాన్ని 1-2 సార్లు పిలిచింది శాంతమ్మగారు. వస్తున్నా అన్నాడే కానీ రాలేదు. మళ్ళీ పిలిచింది ఆవిడ. చిన్నబాబు రా నాయనా, అన్నం చల్లారిపోతోంది, ఎప్పుడు అనగా తిన్నావో ఏమో అని. మీరా అన్నీ వడ్డించి నేతిగిన అక్కడ పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. శేఖరం వచ్చి కూర్చున్నాడు. కూర తీసుకురా మీరా అంటూ శాంతమ్మగారు పిలిచారు. శేఖరం ఉండడం వల్ల మీరా సిగ్గుపడి లోపలికి తప్పుకుంది కావును అనుకుంది ఆవిడ. చిన్నపిల్ల కదా అనుకుని నవ్వుకుంది మనసులోనే. మీరా కూర తీసుకొచ్చింది. శాంతమ్మగారికి వేయబోయింది. నాకొద్దు, అబ్బాయికి వేయి అందావిడ. మీరా శేఖరానికి వేయబోయింది. అతను వద్దు అన్నట్టు చెయ్యి అడ్డం పెట్టేశాడు. మీరా గుండెల్లో చిత్రమైన స్పందన. శేఖరం చెయ్యి అడ్డు పెట్టేసరికి శాంతమ్మగారు, కొంచెం వేసుకో చిన్నబాబు, ఏమిటా తినడం అని. కొంచెం వెయ్యి మీరా అంది మీరాతో.
మీరా మాట్లాడకుండా నిలబడిపోయింది. వద్దమ్మా అన్నాడు శేఖరం గ్లాస్ ఎత్తి నీళ్లు తాగబోతూ. వడ్డనంతా అలాగే జరిగింది. శాంతమ్మ గారు మీరాని కొంచెం వేయమండం, శేఖరం వద్దు అన్నట్టుగా చెయ్యి అడ్డుపెట్టడం. వాళ్ళకి మజ్జిగ వడ్డన కూడా అయింది. మీరా ఇద్దరికీ మంచినీళ్ళు పోస్తుంటే శాంతమ్మ గారు అంది, నువ్వు కూడా భోజనం చేసే మీరా, అప్పుడే 1 గంట అయింది, నువ్వు ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఆలస్యం అవుతుంది కదా అని. మీరా మాట్లాడలేదు. వంటగదిలో అన్నీ సర్దుతోంది. శేఖరం చెయ్యి కడుక్కుని వెళ్ళిపోయాడు. శాంతమ్మ గారు మళ్ళీ అంది భోజనం చేయమని. లేదమ్మా, నేను వెళ్ళే వరకు అమ్మ భోజనం చేయదు అంది మీరా. శాంతమ్మ గారు అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ 2 నిమిషాల్లో ఒక చేతి సంచితో తిరిగి వచ్చింది. ఇదిగో మీరా, ఈ పళ్ళు తీసుకెళ్ళు, అబ్బాయి తీసుకొచ్చాడు అందావిడ. శాంతమ్మ గారి తోటలో కాసిన కూరగాయలు అవి ఇవ్వడం అలవాటే ఆవిడ. మొదట్లో మీరా సిగ్గుపడేది తీసుకోవడానికి. మా దొడ్లో కూడా కాస్తాయండి, 2 మనుషులకి ఇన్నెందుకు అనేది. కానీ దానికి ఆవిడ, మీ దొడ్లో ఏం కాస్తాయి మీరా, నీ చేతి వంట ఎలా ఉంటుందో రుచి చూస్తాను, అవి నాకు పట్టుకురా అనేది మీరా మొహమాట పడుతోందని గ్రహించి. ఇప్పుడు ఆవిడ ఇచ్చిన పళ్ళు తీసుకోవడం మీరాకి సుతరాము ఇష్టం లేదు. ఎందుకమ్మా, అమ్మ ఏమీ తీసుకోదు అంది మీరా. నేను ఇచ్చానని చెప్పు, ఎందుకు తీసుకోదు, నీకు మొహమాటం కానీ అందావిడ. మీరా ఇంకేమీ అనలేక తీసుకుంది. గంగులు పిలిస్తే శాంతమ్మ గారు వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్తుంటే మీరా, నేను వెళ్తానండి అంది. ఆవిడ సరే అని వెళ్ళిపోయింది. మీరా ఆ పళ్ళ సంచి వంటగదిలోనే పెట్టేసి వెళ్ళిపోయింది. విజయ్ లేచి అరగంట అయింది. లేచిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. కాంతమ్మ ఊరుకోబెట్టలేకపోతోంది. నన్నెందుకు పరీక్షిస్తావురా నాయనా, నిన్ను సముదాయించే ఓపిక శక్తి లేవు బాబు అందావిడ. అంతకుముందు ఓసారి లేచాడు వాడు. అన్నం పెడితే తినలేదు. పాలు పట్టి పడుకోబెట్టింది. ఆ మధ్య 2 రోజులు జ్వరం వచ్చినప్పుడు తప్పిస్తే వాడు ఏడవడం అనేది ఆవిడ ఎప్పుడూ ఎరగదు. మీరా ఇన్నాళ్ల బట్టి వెళ్తోంది. ఇలా ఏడిస్తే తనేం చేయగలదు? ఇది పాడు చేయను, అది పాడు చేయను తప్ప ఎప్పుడూ ఏడుపు లేదు వీడికి అనుకుని ఓపిక తెచ్చుకుని విజయ్ని భుజం మీద వేసుకుని తిప్పింది ఆవిడ. వాడు ఊరుకోలేదు. ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల దగ్గర కుర్చీ వేసుకుని ఊపసాగింది. వాడు ఏడుస్తూనే ఉన్నాడు. దగ్గరగా వేసుకున్న తలుపులు తోసుకుని లోపలికి వచ్చింది మీరా. మీరా అంటూ లేచి వచ్చింది కాంతమ్మ. అని దొడ్లోకి వెళ్ళబోయింది మీరా. ముందు వాడిని ఒకసారి తీ, ఒకటే ఏడుస్తున్నాడు, నా దగ్గర అస్సలు ఉండడం లేదు అంది కాంతమ్మ. ఇప్పుడే వస్తా అంటూ గబగబా దొడ్లోకి వెళ్ళిపోయింది మీరా. మీరా ముఖం చూసేసరికి కాంతమ్మ గారికి భయం వేసింది. ఎర్రగా కందినట్లు ఉన్న ఆ ముఖంలో ఎంతో బాధ నిగ్రహించుకున్నట్లుగా ఉంది. అలా దూకుడుగా రావడం, బాధని అణుచుకున్నట్లుగా ఉండడం, వస్తూనే విజయ్ ఏడుపుని విని కూడా గబగబా దొడ్లోకి వెళ్ళిపోవడం. అప్పుడెప్పుడో మీరా మొహం గుర్తొచ్చి గజగజలాడిపోయింది కాంతమ్మ. గబగబా దొడ్లోకి వెళ్ళింది. మీరా బాత్రూంలోకి దూరి తలుపేసుకుంది. దోసిట్లో మొహం దాచుకుంది. ఎంతసేపటి నుంచే, ఎన్నాళ్ల నుంచో పేరుకుపోయిన దుఃఖం కన్నీటి రూపంలో వరదలై పొంగింది ఆమెకి. బాధ తీరే వరకు గట్టిగా స్వేచ్ఛగా ఏడవడానికి కూడా లేదు. 10 నిమిషాలకి ఎలాగో అతి ప్రయత్నం మీద తేరుకుంది మీరా. ఈలోగా కాంతమ్మ 4-5 సార్లు పిలిచింది. వస్తున్నా, మొహం కడుక్కుని అని చన్నీళ్లతో మొహం కాళ్ళు చేతులు కడుక్కుని మొహం తుడుచుకునే నెపంతో తల్లికి మొహం కనపడకుండా తువ్వాలు అడ్డం పెట్టుకుని గదిలోకి వచ్చింది మీరా. విజయ్ని ఎత్తుకుని భుజం మీద పడుకోబెట్టుకుంది. అటు ఇటు తిప్పినా విజయ్ ఏడుపు మానలేదు. ఎందుకురా, అసలే నేను ఏడుస్తుంటే ఇంకా ఏడిపిస్తావు అనుకుంటూ బిస్కెట్ ఇచ్చింది వాడికి. వాడు తీసుకోలేదు. అబ్బా, ఏమిట్రా ఏడుపు అంటున్న మీరా కంఠం వణికింది. ఇంతలో కాంతమ్మ అక్కడికి వచ్చింది. ఏమిటి మీరా, వాడు అన్నం తినలేదు, పాలు పట్టి కూడా చాలాసేపు అయింది, పోనీ పాలు పట్టించు
అందావిడ. మీరా పాలు కలిపి తీసుకొచ్చింది. విజయ్ సీసా తోసేశాడు. మీరాకి ఏడుపు వచ్చేసింది. నువ్వు కూడా నన్ను పరీక్షిస్తున్నావా విజయ్? ఏమైంది నీకు ఇవాళ అనుకుంది బాధగా. పాలు పట్టావా అంటూ కాంతమ్మ మళ్ళీ లేచి వచ్చింది. తాగట్లేదు అంది మీరా. ఆమె గొంతులో ఏడుపు స్పష్టంగా తెలుస్తోంది. కాంతమ్మ ఇంత ఉప్పు దిగదీర్చి పడేసి దేవుడి గుట్లో ఉన్న విభూతి పట్టుకొచ్చి పెట్టింది. మీరా తల్లి చేసేవి చూస్తూ కూర్చుండిపోయింది. ఇంకో 5 నిమిషాలు ఏడ్చాక విజయ్ పాలసీసా పట్టుకున్నాడు. మీరా కళ్ళ నుంచి ధారాపాతంగా నీళ్లు కారుతూనే ఉన్నాయి. విజయ్ పాలు తాగుతుంటే చూస్తూ కూర్చుందామే. కాంతమ్మ మళ్ళీ వచ్చి పాలు తాగుతున్నాడా అని అడిగింది. అంది మీరా. కాంతమ్మ మంచం దగ్గరగా వచ్చి అలా ఉన్నావే అని అడిగింది మీరాని. ఎలా ఉన్నాను అనో ఏం లేదు అనో అనాలనుకుంది, కానీ మీరాకి గొంతు పెగల్లేదు. ఆవిడ మంచం మీద కూర్చుని మీరా తల మీద చెయ్యి వేస్తూ ఏమిటమ్మా అని అడిగింది ఆప్యాయంగా. మీరాకి దుఃఖం ఆగడం లేదు. ఆపుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తోంది. తల్లి అలా దగ్గరికి వచ్చి ఏమిటమ్మా అని ఎప్పుడైనా అడిగిందా? ఇప్పుడు అలా అడిగేసరికి మీరా దుఃఖం కట్టలు తెంచుకుంది. కాంతమ్మ కంగారు పడిపోయింది. ఏమిటి మీరా, ఏమైంది అని అడిగింది ఆదుర్దాగా. మీరా మాట్లాడలేదు. దోసిట్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కాంతమ్మ కూతురి భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకుంటూ అడిగింది. ఏమిటి, ఎందుకు మీరా? నాతోటి ఏం చెప్పవు కదా, నాకెలా తెలుస్తుంది అని అడిగింది బాధగా. విజయ్ అలా ఏడుస్తుంటే అంటూ ఏడుపు గొంతుకుతో ఎలాగో అంది మీరా. దానికి అంత కంగారు పడతారా? పిల్లలన్నాక ఏడవరు అందావిడ. వాడు ఎప్పుడూ ఇలా ఏడవలేదు. నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. మనం ఇక్కడి నుంచి ఏదైనా ఊరు వెళ్ళిపోదామమ్మా. నాకు ఈ ఊళ్ళో ఉంటేనే పిచ్చి పట్టేటట్టుగా ఉంది అంది మీరా వెక్కిళ్ళ మధ్య. కాంతమ్మకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకా ఏ ఊరు వెళ్ళినా ఇలా బతకలేమమ్మా. పల్లె బస్తీ కానీ ఈ ఊళ్ళో మన సంగతి పట్టించుకోవడం లేదు ఎవరు. నిజంగా ఈ ఊరి వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి చేతులెత్తి మొక్కచ్చు. కానీ నా తర్వాత నిన్నెవరు చూస్తారన్నదే నా దిగులు అందావిడ. మీరాకి ఇంకా దుఃఖం వచ్చింది. మాట్లాడవు, మాట్లాడితే ఇలా మాట్లాడతావు అంది బాధగా. కడుపు తీపి ఏం చేయను తల్లి. విజయ్ ఏడిస్తే వాడు ఊరుకున్నా కూడా నువ్వెంత బాధపడుతున్నావు. లేచి కళ్ళు తుడుచుకో. పొద్దున పడిపోయాడు. కింద పెదవికి పైపళ్ళు గుచ్చుకున్నాయి కదా. పెదవి వాచింది. అది సలుపు పెడుతోందో ఏమిటో అంటూ కాంతమ్మ తన బాధని దిగమింగి కూతుర్ని ఓదార్చింది. మీరాకి తలపోటుగా ఉంది. అన్నం వద్దన్నా కాంతమ్మ బలవంతంగా మీరా చేత మజ్జిగాన్నం తినిపించింది. ఆమె విజయ్ పక్కన పడుకుంది. ఒక నిర్ణయానికి వచ్చిన మీరా 4 అవుతుండగా యువతలికి వచ్చింది. మీరా జడ విప్పుకుంటుంటే కాంతమ్మ అంది, పోనీ ఈ పూటకి మానేయకూడదు అని. చెప్పేసి వచ్చేస్తాను, అక్కడ ఉండను అంది మీరా. మీరా జడ వేసుకుని తయారయ్యి అక్కడికి వెళ్ళేసరికి 4:30 అయింది. శేఖరం అప్పుడే నిద్రలేచినట్టున్నాడు. హాల్లోకి వచ్చాడు. ఆమె తల వంచుకుని గబగబా లోపలికి వెళ్ళిపోయింది. శాంతమ్మ గారు స్టవ్ దగ్గర ఉంది. స్టవ్ మీద నూనె మూకుడు ఉంది. శాంతమ్మ గారు గోధుమ పిండి ఉండలు చేస్తోంది. మీరా, మీరు లేవండమ్మా, నేను చేస్తాను అంది. పూరీ కూర చేయడం అయ్యాక స్టవ్ మీద నీళ్లు పడేసి టీ చేయమంటారా కాఫీయా అని అడిగింది శాంతమ్మ గారిని. అబ్బాయి మధ్యాహ్నం కాఫీ తాగడు. అసలు పొద్దున్న ఒక్కసారి తప్పితే మళ్ళీ తాగడు
అని చెప్పింది ఆవిడ. శాంతమ్మగారు టిఫిన్ తీసుకోకపోయినా శేఖరం టిఫిన్ చేసేటప్పుడు పక్కనే కూర్చుంది. మీరా టిఫిను మంచినీళ్లు టేబుల్ మీద పెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది. అతను టిఫిన్ తీసుకోవడం అయ్యేసరికి టీ తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోయింది. శేఖరం వెళ్ళిపోయాక మీరా అక్కడికి వచ్చింది. అప్పటికే బియ్యం కడిగి స్టవ్ మీద పడేసింది మీరా. శాంతమ్మ కుర్చీలోంచి లేవబోతోంది. అమ్మా, మీరేమీ అనుకోకపోతే అంటూ ఆగిపోయింది మీరా. ఆవిడ మళ్ళీ కుర్చీలో కూర్చుని ఏమిటి మీరా అని అడిగింది. మీకు అసలు 4 రోజుల క్రితమే చెప్పాలనుకున్నాను. అప్పుడు మీకు కూడా ఒంట్లో బాగాలేదు, అందుకని చెప్పలేదు. మా అమ్మ పొత్తిగా లేవలేకపోతోందమ్మా. ఈరోజు పొద్దున్న సాయంత్రం రావడం అందుకే ఆలస్యమైంది అంది మీరా. ఆలస్యంగా వచ్చినందుకు తను ఏదైనా అనుకుందని మీరా బాధపడుతోంది అనుకుంటుంది ఆవిడ. దానికే ఉంది మీరా, ఎప్పుడైనా పొద్దుపోకుండా ఉంటుందా అంది. అది కాదండి, 8ంటికి రావడానికి కూడా కుదరదు. నేను ఏ 9ంటికో వస్తే ఏం లాభం చెప్పండి అంది మీరా. ఆవిడ అర్థం కానట్టుగా చూసింది. జానకి పిన్నిగారు 5-6 రోజుల క్రితం వచ్చారట. మీకు ఇబ్బంది లేకుండా ఆవిడ్ని అని ఆగిపోయింది మీరా. శాంతమ్మ గారికి అర్థమైంది. ఆవిడ ఇల్లు చూస్తానందిట, జానకి తీసుకొచ్చింది అంటూ ఆలోచించింది శాంతమ్మ గారు. 4 రోజుల క్రితం ఏం చెప్పలేదు. అమ్మాయి పురిటికి వస్తుంది, నీకు చేతి నిండా పనే అంటే నాకు పని ఉంటే కానీ తోచదు అంది మీరా. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతోంది? చిన్నబాబు వచ్చినందుకు ఏమైనా భయపడుతోందా? లేకపోతే అమ్మాయి చిన్నబాబు అదనంగా ఇంకో 2 ఉంటారు, చాకరీ ఎక్కువ అవుతుందనా? మొదట జానకితో చెప్పిందే, జానకి చెప్పలేదా అనుకుంటోంది ఆవిడ. మీరా, ఇలా కూర్చో అంటూ పిలిచి శేఖరం ఖాళీ చేసిన కుర్చీ చూపించింది శాంతమ్మ గారు. చెప్పండి, పర్వాలేదు అంది నిలబడే మీరా. కూర్చో. ఎంతో కాలం కాకపోయినా నువ్వు ఇన్నాళ్ళు ఇంట్లో మనిషిలా మసలావు మీరా. అది పురస్కరించుకునే నిన్ను 2 మాటలు అడుగుతాను. నేనేమీ అనుకోను, సరిగ్గా సమాధానం చెప్పు అంది శాంతమ్మ గారు. మీరా గుండెలు కొట్టుకుంటున్నాయి. ఏమిటా 2 సంగతులు అనుకుంది. తల్లి కోసం గుమ్మం వరకు వచ్చిన శేఖరం అవతలే ఆగిపోయాడు. 4 రోజుల క్రితమే చెప్పాలనుకున్నావా మీరా? అది నేను నమ్మాలా అని అడిగింది ఆవిడ. మీరా తల వంచుకుంది. అమ్మాయి వస్తుంది, నీకు చేతి నిండా పని అంటే నువ్వేమన్నావో జ్ఞాపకం లేదు? ఇంకేదో కారణం ఉంది అందావిడ. మీరా ఏం లేదని చెప్పాలనుకుంది. తల్లి సుస్థియే కారణం అని చెప్పాలనుకుంది. ఆవిడ అన్నీ గ్రహించినట్లుగా అలా మాట్లాడేస్తుంటే భయం వేసింది. మళ్ళీ శాంతమ్మగారే అంది. అబ్బాయి వచ్చాడని ఏమైనా భయపడుతున్నావా? 4 రోజులు చూస్తే నీకే తెలుస్తుంది. అలాంటి భయాలేం పెట్టుకోకు అని. మీరా పైపంటితో కింద పెదవిని రక్తం చిమ్మేలా నొక్కిపెట్టింది. అమ్మాయి పురిటికొస్తుంది, పని అది ఎక్కువే ఉంటుంది, జీతం పెంచుతాను అందావిడ. మీరా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయింది. చిచి, తనేమని మానేస్తోంది? ఆవిడేం అర్థం తీసుకుంది అనుకుంది. గబగబా అంది. అబ్బే, అది కాదండి, ఇక్కడ ఒక్క మనిషి వస్తే 10 రూపాయలు ఎక్కువ అడుగుతారా ఎవరైనా? మీరు ఒక్కరు అయితే మీరు పూజ అయితే కానీ ఏం తీసుకోరు. అమ్మాయి గారు కూడా వస్తారు కదా, ఉదయం తొందరగా రాకపోతే మీకే ఇబ్బంది అవుతుంది కదా. అప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఇప్పుడే చెప్తే ఆవిడ్ని మాట్లాడుకుంటారని చెప్పానండి. ఈరోజు చూశారు కదా, రోజు ఇలాగే వస్తే మీకేమి సుఖం చెప్పండి. నేను రోజు 9ంటికి కూడా రాలేనేమో. అమ్మ అస్సలు మంచం దిగట్లేదండి అంది మీరా గబగబా. అందుకేనా అని అడిగింది శాంతమ్మగారు పరీక్షగా చూస్తూ. మీరా తప్పనిసరిగా అందుకే అన్నట్టుగా తల ఊపింది. మీరా అందావిడ.
మీరా ఆవిడ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక కొద్దిగా మొహం ఎత్తింది. అదే కారణమైతే నువ్వేం బాధపడకు అందావిడ. మీరా మొహం దించుకుంది. మళ్ళీ అందావిడ, మొదట నిన్ను చూసి పెద్దవాళ్ళు చేసినంత నిదానంగా బాధ్యతగా నువ్వు చేయగలవా అని అనుకున్న మాట నిజమే, కానీ ఇప్పుడు నీలాంటి మంచివాళ్ళు నాకు దొరికే వరకు నిన్ను పంపాలని లేదు, పంపను కూడా అందావిడ. మీరా ఆవిడ కేసు చూడాలనుకుని మళ్ళా విరమించుకుంది. ఈవిడికి తన బాధ ఎలా అర్థమవుతుంది అనుకుంది. ఇంట్లో ఏ కూతురో కోడలో నాకు ఒంట్లో బాగుండకపోతే ఆదరంగా చేసి పెట్టినట్టుగా చేస్తున్నావు అందావిడ మళ్ళీ. మీరా మొహం ఎర్రగా అయిపోయింది. అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. నువ్వెవరు అని అడిగితే నేనేమని చెప్తానో తెలుసా అందావిడే మళ్ళీ. మీరా గుండెలు దడదడలాడాయి. మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి అని చెప్తున్నాను. నువ్వు అసలు పరాయి పిల్లగా నాకు ఎప్పుడూ అనిపించలేదు మీరా. నువ్వెలా కలిసిపోయావు అందావిడ. ఇంకా ఆవిడ్ని ఒప్పించడం తన తరం కాదు. ఆవిడ్ని ఎదిరించి కాదని తను మానలేదు ఈ ఊళ్ళో ఉండగా అనుకుంది మీరా. శాంతమ్మగారు కుర్చీలోంచి లేస్తూ అంది, నువ్వు వెళ్ళేటప్పుడు కాఫీ డికాషన్ తీసుకెళ్ళు, ఫిల్టర్ ఉందిగా అంది. మీరా బలవంతంగా తల ఊపింది. వంటగదిలోకి వెళ్ళిపోయింది. వెళ్తూ అనుకుందామే, ఎలాగైనా అమ్మని ఒప్పించాలి ఈ ఊళ్ళ నుంచి వెళ్ళిపోవడానికి. ఈ ఊళ్ళో ఉండగా తను రావకుండా ఉండడానికి వీల్లేదు. శాంతమ్మగారు ఏ మనిషినైనా ఇంటికి పంపించగలదు. అది తనకిష్టం లేదు. తన సంగతి లోకం అందరికీ తెలిసినా భరిస్తుంది, కానీ ఈ కుటుంబానికి మాత్రం తెలియకూడదు. తెలిస్తే తను భరించలేదు. అమ్మతో దెబ్బలాడైనా సరే ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది మీరా. అమ్మ తను ఉద్యోగం చేయడానికి ఒప్పుకోక, అసలు ఈ ఊరి నుంచి కదలడానికి ఒప్పుకోనప్పుడు ఇక్కడే నిశ్చింతగా ఉందనుకుంది. కానీ శాంతమ్మ గారికి ఇక మనిషి అక్కర్లేదు అన్నంతవరకు ఇక్కడ ఉండాలనుకుంది. కానీ బామ్మ అన్నట్టు ఆ దేవుడుంటే తను ఇలా మొండితనంతో నిశ్చింతగా ఉండడం ఆ దేవుడికే ఇష్టం లేనట్టుంది అనుకుంది మీరా. ఆలోచనలో ఉన్న మీరా శేఖరం రావడం గమనించలేదు. శేఖరం ఎన్నో అనుకుని వచ్చాడు. తీరా వచ్చాక మీరాతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. గొంతు తడారిపోయినట్లుగా అయిపోయింది. నెమ్మదిగా కూజాలో నీళ్లు గ్లాసులో వంపుకొని కొద్దిగా తాగాడు. మీరాతో చాలా మృదువుగా మాట్లాడాలని, ఆప్యాయంగా పలకరించాలని వచ్చాడు. తీరా వచ్చాక ఎలా పలకరించాలి, ఏం మాట్లాడాలి అనే సమస్యలో పడిపోయాడు. తను వచ్చినట్టు మీరా గ్రహించలేదు అనుకున్నాడు. తన వైపు వీపు పెట్టి నిలబడ్డ మీరాని పరీక్షగా చూశాడు. సన్నగా ఉండే మీరా ఇప్పుడు ఇంకొంచెం సన్నబడింది. కొంచెం పొడుగ్గా కనిపిస్తోంది. ఇదివరకు తమాషా కబుర్లు చెప్పి అరుణం నవ్వించే మీరా కాదు ఈ మీరా. గంభీరంగా ఉండే ఈ మీరాని చూస్తే ఆ రోజుల్లో మీరా అన్ని తమాషా కబుర్లు చెప్పి నవ్వించేది అంటే ఎవ్వరూ నమ్మరు అనుకున్నాడు అతను. వంటగది గుమ్మం వరకు వచ్చి ఆగిపోయి ద్వారబంధం మీద చేతులు ఆంచుకుంటూ మీరా అన్నాడు అతను. మీరా ఉలిక్కిపడింది. కళ్ళు వెడల్పయ్యాయి. భయంతో కాదు, అదురుపాటుతో. బిగుసుకుపోయినట్టు అలాగే నిలబడిపోయింది మీరా. ఒకసారి మీరా అనడానికి అతను చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతనిలో ఇందాకటి తడబాట్లేదు. మళ్ళీ మీరా అని సాధ్యమైనంత మృదువుగా పిలిచాడు. మీరా పలకలేదు. కనురెప్పలు మూయలేదు. ఉడికే అన్నాన్ని శ్రద్ధగా తిలకిస్తున్న దానిలాగా నిలబడింది. శేఖరం చొరవ చేసి గడప దాటి లోపలికి 2 అడుగులు వేశాడు. మీరా మాట్లాడదలుచుకోలేదా అని అడిగాడు. మీరా సమాధానం చెప్పలేదు. పోనీ మాట్లాడకపోతే నేను చెప్పింది విను అన్నాడతను. అప్పటికీ మాట్లాడలేదు మీరా. నా గురించి నువ్విక్కడ మానేయక్కర్లేదు.
నేను 4 రోజుల పాటు ఉండి వెళ్ళిపోయేవాడినే. అమ్మని చూడ్డానికి వచ్చిన 4-5 రోజుల కంటే ఎప్పుడూ ఉండను అన్నాడతను. మీరా కదలలేదు, మెదల్లేదు. శేఖరం వెనక్కి తిరిగి వచ్చేశాడు. శాంతమ్మగారు వరండా మెట్ల కింద కుర్చీ వేయించుకుని కూర్చుంది. శేఖరానికి కూడా అక్కడే కుర్చీ వేయించింది, కానీ శేఖరం కూర్చోలేదు. మొక్కల మధ్య తిరగసాగాడు. మీరా వంట చేసి అన్నీ సర్దేసి శాంతమ్మగారి దగ్గరికి వచ్చి, నేను వెళ్తున్నానమ్మా అంది చిన్నగా. ఎంత చిన్నగా అన్నా ఆ మాట శేఖరానికి వినబడింది. అయినా అతని ఇటు చూడలేదు. మధ్యాహ్నం వెళ్ళినప్పుడు సంచి మర్చిపోయావా అంటూ ఆవిడ, అప్పి అక్కడ సంచి ఉంది తీసుకురా అంది. ఛీ, అతను తెచ్చినవి అతనెదురుగుండానే తీసుకెళ్లాలా అనుకుంది మీరా. అప్పి పరుగున వెళ్ళి సంచితో తిరిగి వచ్చింది. మీరా ఏదో అనబోయింది, కానీ శాంతమ్మగారు వినిపించుకోలేదు. నీకు మొహమాటం ఎక్కువ, నాకు తెలీదా? అమ్మగారికని ఇచ్చాను, ఇంక నువ్వేం మాట్లాడకు అందావిడ. భుజాల నిండుగా కొంగు కప్పుకుని గేటు దాడుతున్న మీరాని శేఖరం ఒక్క క్షణం చూశాడు. ఇంత నిర్లిప్తంగా పెద్ద మనిషి తరహాగా మీరాని ఎప్పుడూ చూడలేదు అతను. అరుణని నవ్విస్తూ తనని చూడగానే నిర్లక్ష్యంగా మొహం తిప్పుకునే మీరా ఎక్కడా, ఈ మీరా ఎక్కడా అనుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు అతను. మీరాకి చాలా మొహమాటం. పొద్దున్న పళ్ళు తీసుకెళ్ళమనిస్తే వంటగదిలోనే ఉంచేసింది అంది శాంతమ్మగారు. అది మొహమాటమో మరేమిటో శేఖరానికి తెలియంది కాదు. చాలా బుద్ధిమంతురాలు, నెమ్మదస్తురాలును. మొదట ఈ అమ్మాయి ఏం చేస్తుందిలే అనుకున్నాను, కానీ బొత్తిగా లేవలేకపోయాను. పాపం ఏం చదువుకోలేదుట అంటూ శాంతమ్మగారు మీరా గురించి శేఖరానికి చెప్పడం మొదలెట్టింది. అన్నీ విన్న శేఖరం చాలా బాధపడ్డాడు. ఏమీ చదువుకోలేదని చెప్పి ఇక్కడ చేరిందా అనుకున్నాడు. ఆ నడక అది కొంచెం ఇందిర నడిచినట్టు ఉంటుంది. మీరాని చూస్తే నాకు చప్పున ఇందిరే గుర్తొస్తుంది అన్న తల్లి మాటలు శ్రద్ధగా విన్నాడు శేఖరం. కానీ అతనేం మాట్లాడలేదు.